గజాసురుని కోరిక మేరకు శివుడు భూలోకానికి వెళ్తాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు కైలాసానికి తిరిగి వచ్చేసరికి అలంకరించుకోవాలని పసుపుతో ఒక బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మకు గణేశుడు అని పేరును పెడుతుంది. అలాగే ఆమె స్నానానికి వెళ్తూ ఎవరిని వారు ఎంత పెద్దవారైనా వారిని లోపలికి రానివ్వకుండా చేయమని చెప్తుంది. అప్పుడే శివుడు వస్తాడు. వినాయకునిలో లోపలికి పంపడు. అప్పుడు శివునికి కోపం వచ్చి వినాయకుని తల నరికేస్తాడు. ఆ శబ్దానికి పార్వతీదేవి వచ్చి జరిగింది చూసి ఆగ్రహం చెందుతుంది. వెంటనే శివుడు భటులను పిలిచి భటులను భూలోకానికి వెళ్ళి తన కొడుకులాగి నిద్రిస్తున్న ఒక జంతువు తలను తీసుకురమ్మని చెప్తాడు. భటులు భూలోకంలో ఒక ఏనుగు తలను తీసుకువస్తారు. వెంటనే ఆ ఏనుగు తలను వినాయకుడి మొండానికి తగిలిస్తారు. అప్పటి నుంచి గణేశుడిని గజానన అని అంటారు.